T20 ఇంటర్నేషనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. టాస్ జరిగింది. కాయిన్ టాస్ లో ఏం జరిగింది? సూర్యకుమార్ యాదవ్ అలా హ్యాపీగా కాయిన్ ని ఫ్లిక్ చేయడం అండ్ బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. జెమిసన్ వచ్చేది వాళ్ళ ప్లేయింగ్ 11 లో ఒకటే చేంజ్ చేశారు న్యూజిలాండ్, కానీ ఇండియా చేంజ్ చేస్తున్నారు. 2 చేంజ్లు చేశారు. 12 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 143. డెవెన్ కాన్వే, హర్షద్ రాణా, లెట్స్ ప్లే. హర్షిత్ రాణా అదే ప్లాన్. ఆర్ ఆన్ ద స్టంప్స్, అవుట్ స్వింగర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కి ఫస్ట్ బాల్ లో ఆఫ్ ది మార్క్. ఫస్ట్ రన్స్ న్యూజిలాండ్ కి. ఎంత మూవ్మెంట్ దొరుకుతుంది. Step out and wicket. What a catch! Unbelievable! Hardik Pandya and Harshit Rana ఐదోసారి అవుట్ చేశాడు డెవెన్ కాన్వేని. అన్బిలీవబుల్. మళ్ళా అదే యాంగిల్, అరౌండ్ ద వికెట్, అవుట్ స్వింగర్ వేసాడు, కానీ బాల్ పడి కొంచెం లోపలికి వచ్చింది, అందుకని ఆ షాట్ తగలే. ఇన్సైడ్ ఆఫ్ తగిలింది బ్యాట్ కింగ్. లుక్ అట్ దిస్ క్యాచ్. యాక్చువల్లీ ఈజీగా చేసి చూపించాడు, చాలా కష్టమైన క్యాచ్ అది. కాన్వే gone for 1, New Zealand 2 for 1. New batter Rachin Ravindra. A good looking shot in the end. Gap lo untundi. Rangane modati ball Rachin Ravindra 4 score cheyadam. Good shot. Stumps ni attack cheyadam goal lo undi and dorkadu mid on fielder ki. Short pitch delivery, flat ga velindi and straight ga. వెరీ గుడ్ క్యాచ్. యాక్చువల్లీ చాలా మంచిగా మిడిల్ అయింది, కాకపోతే చేతిలోకి వెళ్ళిపోయింది అది. ఇది చాలా మంచి క్యాచ్ అది. న్యూ బాల్ తో కొంచెం బాల్ స్వర్వ్ అవుతుంది. రచన్ రవీంద్ర గాన్ ఫర్ 4, 13 for 2 న్యూజిలాండ్. గ్లెన్ ఫిలిప్స్ అవుట్ స్వింగర్, కానీ ఇది పర్ఫెక్ట్ గ్యాప్ లో అవిత్ దొరికింది అండ్ హాఫ్ స్టాప్ అయినా కూడా 4 వెళ్ళిపోతుంది. గుడ్ బాల్. అయినా కూడా రన్స్ వస్తాయి. గుడ్ లుకింగ్ షాట్. ఒక్క ఇంచు కూడా మూవ్ అవ్వలేదు అక్కడ. ఫీల్డర్స్ కరెక్ట్ గ్యాప్ లో ఆడడం. బుమ్రాస్త్రా వదిలాడు మొదటి బాల్ కి. అక్కడ క్లీన్ బౌల్. సీఫోర్డ్. బుమ్రానా మజాకానా? వాట్ ఆ స్టార్ట్. ఇందుకే బహుశా బ్రేక్ కూడా ఇచ్చారేమో. ఫ్యాంటాస్టిక్ షాట్. బాల్ పడి స్ట్రైట్ అయింది. అబ్సల్యూట్లీ నోవర్ ఇన్ పొజిషన్. టిమ్ సిఫర్ గాన్ ఫర్ 3. మార్క్ చాప్మన్. గుడ్ షాట్. టైమింగ్ అదిరింది, రిజల్ట్ కూడా అదిరింది. 6 runs ఫర్ మార్క్ చాప్మన్. లక్కీ. అదృష్టం బ్యాట్స్మెన్ వైపు. క్విక్ త్రూ ద ఎయిర్ అండ్ బాల్ బౌండరీకి రీచ్ అవుతుంది. గుడ్ షాట్. సూపర్ టైమింగ్. గ్లెన్ ఫిలిప్ స్పెషల్ ఇది. 6. అనుకున్నంత టైం అవ్వకపోయినా రిజల్ట్ బౌండరీ వస్తుంది. ఓవర్ కవర్. సూపర్ షాట్. క్లాసీ టైమింగ్ షాట్ ఇది. 6 బౌండరీయా? బాల్ క్లియర్ గా రోప్ మీదకి వెళ్ళి తగిలింది కాబట్టి ఆబ్వియస్లీ అది 6 అది. బ్యూటిఫుల్ షాట్, లవ్లీ షాట్ ఇది. అండ్ బుమ్రా బౌలింగ్ లో ఇక్కడ బౌండరీ దొరుకుతుందా? ఎస్, 4 అది. హర్షిత్ రానాకి అది. అండ్ గాన్. స్ట్రైక్ రేట్ పెంచడం కాదు, ఇక్కడ అయిపోయింది. వెల్ డన్ రవి బిష్ణోయ్. సూపర్ బౌలింగ్, రివార్డ్ వచ్చింది. అండ్ ఇది రవి బిష్ణోయ్ ఎక్కువ స్కిడ్ అయిపోయింది. అది గట్టి కొట్టడానికి ట్రై చేశాడు అల్ట్రాయడ్స్ లో. స్పైక్ కూడా కనిపిస్తుంది. టాప్మ్యాన్ 32 కీ అవుట్, 86 for 4. న్యూ బ్యాటర్ డారెల్ మిచెల్. న్యూ బ్యాటర్ అండ్ ఆఫ్ ది మార్క్. 6 to tee. ఐ ఆన్ కాన్ఫిడెన్స్. గుడ్ స్టార్ట్ ఈ ఓవర్ కి. ఫస్ట్ బాల్ అనే 4.
స్లో బౌన్సర్ అండ్ పాయింట్ ఫీల్డర్ పై నుంచి వెళ్ళిపోయింది అది. అసలు ముందుగా నించనుండే. ఈసారి కూడా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ స్లో బౌన్సర్, కానీ ఈసారి స్ట్రైట్ చేతిలో ఇషాన్ కిషన్ క్యాచ్ పడడం. హార్దిక్ పాండ్యా వాట్ ఏ ప్లానింగ్ ఇది. ఈసారి డీప్ పాయింట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఒక్క సెంటీమీటర్ కూడా లెఫ్ట్ రైట్ కూడా కదలలే అక్కడ ఇషాన్ కిషన్. 1 for 14 of 8 balls. న్యూజిలాండ్ 112 for 5. శాంట్నర్ 2 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. గ్లెన్ ఫిలిప్స్ బ్యాట్ నుంచి ఒక పవర్ఫుల్ స్ట్రోక్, బట్ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ ఆ క్యాచ్ తీసుకున్నాడు. ఇండియా డామినేషన్ కొనసాగుతూనే ఉంది. రెండో వికెట్ ఇది బిష్నోయ్కి. ఎక్కువ బౌన్స్ అవ్వలేదు, బాటమ్ ఆఫ్ ద బ్యాట్ తగిలింది అది. అండ్ మరొక మంచి క్యాచ్. ఈరోజు ఇండియన్స్ అందరు అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు. ఫిలిప్స్ గాన్ ఫర్ 48, 112 for 6. చిప్ షాట్ అండ్ బౌండరీ. కట్ షాట్, ఎక్కువ పేస్ ఇవ్వలేదు, బట్ బౌండరీ. నైస్ షాట్, టైమింగ్ బాగుంది. బౌండరీ వచ్చే అవకాశం. ఎస్, బౌండరీ. క్లీన్ బాల్. ఎస్, పేస్ లో చేంజ్ చేశాడు. ఇంకా ఈ పేస్ పెరిగిపోయింది. 142 కిలోమీటర్ల పర్ అవర్ బౌలింగ్ చేశాడు. వావ్, 2 వికెట్లు క్లీన్ బౌల్డ్ ఈరోజు. ఎంత స్పీడ్గా నడుస్తుంటుందో పక్కకి వెళ్తున్నాడని తెలిసి ఇంకా కొంచెం వేగం పెంచాడు. ఆ పైనుంచి బ్యాట్ కిందకు వచ్చే లోపల వెళ్ళిపోయింది. బాల్ పడి దూసుకొని వెళ్ళిపోయింది బ్యాట్ ప్యాడ్ గ్యాప్ లో. వావ్, టూ గుడ్ డెలివరీ. అది అలా 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 ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. జేమిసన్ గాన్ ఫర్ 3, 132 for 7. యా, 2కి కాల్ చేస్తున్నాడు. 2 runs వచ్చే అవకాశం. ఎస్, 2 runs కంఫర్టబుల్ గా రీచ్ అవుతారా? రన్ అవుట్ ఛాన్స్ ఇక్కడ అపీల్ చేస్తున్నారు. బిహైండ్ ద స్టంప్స్ ఉంటే ఏమన్నా ఛాన్స్ ఉందేమో మరోసారి చెక్ చేద్దాం. రన్ అవుట్ చేశాడన్నట్టు అనిపిస్తోంది. This pad is way short of his ground and the bails are lit. Ready with my decision for the big screen. అవుట్. హెన్రీ గాన్ ఫర్ 1, 134 for 8. న్యూ బ్యాట్స్మెన్ ఇషోది. స్లో రన్ తో స్టార్ట్ చేశాడు. క్లీన్ స్ట్రైక్, సూపర్ సెండర్, సూపర్ సిక్సర్ తన బ్యాట్ నుంచి. కరెక్ట్ గా బ్యాట్ కిందకి హై బ్యాక్ లిఫ్ట్, లవ్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్మ్స్. ఫుల్ టాస్, దూరం వెళ్ళిందా లేదా? బుమ్రాకి వికెట్ దొరుకుతుంది. ఎస్, 3వ వికెట్ బుమ్రాకి. మిచెల్ శాంట్నర్ గాన్. సార్ చూడండి, లో ఫుల్ టాస్ అండ్ సరిగ్గా టైం అవ్వలేదు. రైట్ పోర్షన్ ఆఫ్ ద బ్యాట్ లో తగలేదు, ఎక్కువసేపు గాల్లో ఉంది. చాలా చాలా మంచి క్యాచ్, వెరీ వెల్ జడ్జ్ క్యాచ్ అక్కడ అభిషేక్ నుంచి. శాంట్నర్ గాన్ ఫర్ ఏ వెల్ మేడ్ 27, 144 for 9. అన్లక్కీ. మరో మ్యాచ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఎక్స్ట్రాడినరీ స్పెల్ చూసాం బుమ్రాది. 4 overs లో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ న్యూజిలాండ్ 20 ఓవర్లో 153 పరుగులు చేయగలిగింది. 9 వికెట్లు నష్టపోయి. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ ఎఫర్ట్, కంబైన్ బౌలింగ్ ఎఫర్ట్ గా చెప్పాలి. న్యూజిలాండ్ బ్యాటింగ్ కార్డ్ ఒకసారి చూద్దాం. డెవెన్ కాన్వే 1, స్టీఫర్ట్ 12, రవీంద్ర 4, 48. గ్లెన్ ఫిలిప్స్ టాప్ స్కోరర్ 153 runs చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ 9 wickets 20 overs లో. టార్గెట్ 154. ఇప్పుడు మంచి స్టార్ట్ దొరికితే త్వరగా మ్యాచ్ కూడా అయిపోతుంది. సంజు స్ట్రైక్ రేట్ ఇస్ గుడ్, 148. 191 స్ట్రైక్ రేట్ ఉంది అభిషేక్ శర్మకి. అండ్ హెన్రీ 41 వికెట్స్. ఆల్ సెట్. Sanju on strike, ball number 1. And gone! Very good delivery. First ball. What a ball. Matt Henry ikkada shock lo Sanju miss chesadu ball ni and bowled. అబ్సల్యూట్లీ షాకర్. రైట్ ఆన్ టార్గెట్ హెన్రీ నుంచి. ఈ యాంగిల్ నుంచి చూస్తే బాల్ పడి ఇన్ఫాక్ట్
లోపలికి వస్తున్నట్లుగా ఆడాడు. ఇన్ఫాక్ట్ బాల్ పడి కాస్త డీవియేట్ అయింది. సంజు గాన్ ఫర్ 0 for 1. న్యూ బ్యాటర్ ఇషాన్ కిషన్. వావ్, cracking shot, sixer. వాహ్, ధమాకా షాట్ ఇది. బ్యాక్ టు బ్యాక్ సిక్సర్స్. 4 వెళ్తుందా? జయస్థల ఎఫర్ట్లెస్ గా ఆడాడు. అభిషేక్ మొదటి బాల్ స్టెప్ అవుట్. ఫ్రీట్ టు వాచ్. అభిషేక్ శర్మ మొదటి బాల్ 6 స్కోర్ చేయడం. సింగిల్ హ్యాండ్ 1 balls 4 వెళ్ళింది. ఆపేదలేదు ఇషాన్ కిషన్. ఇంటెలిజెంట్ షాట్. మరొకసారి స్టెప్ అవుట్ అయ్యాడు. నో స్టాపింగ్ అభిషేక్ శర్మ. ఇక్కడ స్టెప్ అవుట్ అయ్యాడు. బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి జబర్దస్త్ బ్యాటింగ్ మాక్సిమం. ఇక్కడ పవర్ఫుల్ షాటే, కానీ వెనకాల ఫీల్డర్ ఉంటాడు. అండ్ మిస్ ఫీల్డ్ 4 వెళ్ళిపోయింది. ఇది కూడా ఫ్లాట్ గా, కానీ స్ట్రేట్ టు ద ఫీల్డర్ వెళ్ళిపోయింది. ఇది సోడి రాగానే ఇక్కడ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. రెండో బాల్ లోనే ఇషాన్ కిషన్ బ్యాక్ టు ద పెవిలియన్. ఆర్మ్స్ స్వింగ్ చేసేదానికి అవకాశం లభించలేదు. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. కొంచెం వేగంగా వచ్చింది డెలివరీ అది. అండ్ కరెక్ట్గా చాప్మెన్ చేతిలోకి, రైట్ ఇన్ హిస్ హ్యాండ్స్. గుడ్ చేంజ్. ఇట్స్ గాన్ ఫర్ 28, 53 for 2. సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ ఫుల్ టాస్. అండ్ అక్కడ 4 కూడా దొరుకుతుంది. 11 runs of the over, 60 for 2. వావ్, బ్రిలియంట్ కిరాక్ షాట్ ఇదైతే. అభిషేక్ శర్మ బ్రిలియంట్ సిక్సర్. 3వ సిక్సర్ అభిషేక్ బ్యాట్ నుంచి. ఎట్టేస్తే అటు కొడుతున్నాడు. ఈసారి కవర్స్ పైనుంచి బౌండరీ. ఆహా, అక్కడ ఆయన అంటే ఇటు ఈయన. సూర్య కుమార్ యాదవ్ సిక్సర్. ఫుల్ టాస్. నార్మల్ బాల్ వేస్తే బయటికి, ఫుల్ టాస్ వేస్తే ఎందుకు వదిలిపెడతాడు? 1 bounce బౌండరీ. అబ్బా, ఏంటిది? హైలైట్సా? మామూలు మ్యాచా? శర్మాజీ యా బాత్ హై. పవర్ ప్లే పూర్తయింది అండ్ 50 runs కూడా పూర్తయింది అభిషేక్ శర్మది ఇన్ స్టైల్. అది కూడా నా సింబల్ చూపించాడు కదా, సెలబ్రేషన్. ఐ లవ్ బ్యాటింగ్, అది అభిషేక్ శర్మ స్టైల్. 94 for 2. ఆ లవ్ అని సెలబ్రేట్ చేస్తాడు కదా. మొత్తానికి బెస్ట్ బాల్ ఇది కూడా గ్యాప్ వెళ్ళింది. బౌండరీ వస్తుందా? ఎస్, బౌండరీ వస్తుంది. తీసుకున్నాడు అండ్ బౌండరీ కూడా వచ్చేసింది. డీప్ షాట్, ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్, బౌండరీ. సూపర్ బ్యాటింగ్ సూర్యకుమార్ యాదవ్. అండ్ కట్ షాట్. ఈసారి పాయింట్ పక్క నుంచి, ఇది కూడా బౌండరీ. క్లాస్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. అదిగో ఎటు కొట్టాడు ఈసారి శర్మాజీ. ఏ క్యాజీ ఏంటి? సిక్సర్లేంటి? ఫాస్ట్ బౌలింగ్ వేయటం బెటర్ అనుకున్నాడు శాంట్నర్ అభిషేక్ శర్మకి. అది కూడా ఆపట్లేదు. కాపాడండ్రు అంటున్నారు ఇక్కడ న్యూజిలాండ్ బౌలర్స్. స్వీప్ షాట్ బిహైండ్ ద స్క్వేర్, బౌండరీ ఫర్ సూర్యకుమార్ యాదవ్. Dancing down the track, 6 runs. సూపర్ బ్యాటింగ్ సూర్య నుంచి. అడ్డుకోండి, వచ్చేసింది ఆల్రెడీ ఓ 6. ఇది మాక్సిమం వెళ్ళిపోయిందా? 1 bounce బౌండరీ. మరి ఇది అక్కడ గ్యాప్ లో వెళుతుంది అండ్ బౌండరీ. అండ్ దట్స్ ఇట్. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ నుంచి ఆ విన్నింగ్ రన్స్. ఇండియా 8 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ ని గెలిచారు. అలానే సిరీస్ ను కూడా గెలుపొందారు. 5 మ్యాచ్ T20I సిరీస్ లో 3-0గా ఈ సిరీస్ ని సొంతం చేసుకుంది టీమిండియా. హార్టీ కంగ్రాచులేషన్స్.
10 ఓవర్లు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్ ని ఖతం చేశారు అంతే. మ్యాచ్ సమరీ 153 for 9. న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తూ 48 టాప్ స్కోరర్ గ్లెన్ ఫిలిప్స్, 3 for 17 బుమ్రా, 2 for 18 రవి బిష్నోయ్. ఇన్ రిప్లై ఇండియా 155 for 2 10 overs లో ఈ రన్ చేసి పూర్తి చేశారు. అభిషేక్ శర్మ 20 balls లో 68, 26 balls లో 57, సూర్య అండ్ 8 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ ని గెలుపొందారు టీమిండియా.